వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖమ్మం నగరంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. 54వ డివిజన్ చెందినటువంటి కాంగ్రెస్ నేత మిక్కిలేని నరేందర్ పై కొందరు దుండగులు పాల్పడ్డారంటూ చేసినటువంటి ఫిర్యాదుతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరం 54వ డివిజన్ లోని దివంగత వ్యాపారవేత్త చెరుకూరి సత్యంబాబు ఇంట్లోకి ఆ దుండగులు వెళ్లారు. వారంతా కూడా ఆ ఇంట్లోనే నివాసం ఉన్నారంటూ ప్రస్తుతం కాంగ్రెస్ నేత మిక్కిలేని నరేందర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన అనుచరులందరూ కూడా తరలి వచ్చి ప్రస్తుతం ఆ ఇంటిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. చాలా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో రౌడీలు దుండగులంతా కూడా ఇంట్లోకి చొరబడ్డారంటూ ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరుకూరి సత్యంబాబు ఇంట్లోనే చాలా మంది రౌడీ షీటర్లు అంతా కూడా నివాసం ఉంటే ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగుతున్నారంటూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇంత ఇష్యూ అవుతుంది. ఏం చేస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతం మనం పోలీసుల వ్యవహార శైలి కూడా చూస్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్ నేతలు చాలా మంది కూడా ఇంట్లోకి చొరబడేందుకు యత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఇరు వర్గాల్ని వారించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ దుండగులు ఇంట్లోకి వెళ్లారంటూ ఆ ఇంటిపై కూడా దాడి చేసేందుకు యత్నించారు. ఇంట్లో ఉన్నటువంటి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి ఆ అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు చాలా మంది కార్యకర్తలు కూడా ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకున్నారు. మిక్కిలేని నరేందర్ ను దుండగులను తక్షణమే బయటికి రప్పించాలంటూ కూడా పోలీసులు ఆ దుండగులకి రౌడీలకు కొమ్ము కాస్తున్నారు. వారి ఇంటి బయట పహారా కాస్తూ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిక్కిలేని నరేందర్ చౌదరి భార్య మంజుల ప్రస్తుతం 54వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏదేమైనప్పటికీ తీవ్రమైనటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం ఈ ఇంట్లో చాలా మంది రౌడీ షీటర్లు దుండగులు ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు బాధితులు పోలీసులు కూడా గత కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లోకి ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి భౌతిక దాడి వారిపై జరగకుండా ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలను వారించే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం అదుపులోకి రావట్లేదని చెప్పుకోవాలి. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నేత మిక్కిలేని నరేందర్ చౌదరిపై వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇరు వర్గాలు కూడా పోలీసులను ఆశ్రయించినట్టు మనకు సమాచారం అయితే అంతోంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇరు వర్గాలను వారించే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 2-3 గంటల కాలంగా ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేత మిక్కిలేని నరేందర్ చౌదరి భార్య మిక్కిలేని మంజుల ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమ్మా, ఏంటి ఎంతమంది దుండగులు మీ భర్తపై ఏం జరిగింది అసలు? ఆ సమయంలో మీ భర్తపై ఎటువంటి దాడికి దిగారు? ఈ రోజు సాయంకాలం 4 గంటలకి నా భర్త అయినటువంటి మిక్కిలేని నరేందర్ కార్లో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇటు వస్తున్నారండి. దీనికి పూర్వపరాలు చాలా ఉన్నాయి. గత 40 రోజుల నుంచి ఒక చిన్న సైజు సినిమా అనమాట. పోలీస్ అధికారులు కను సైగల్లో పోలీస్ అధికారుల సపోర్టుతో ఒక 50 మంది గూండాలు బాబా టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ఇంటిని కబ్జా చేసిన 50 మంది గూండాలకి పోలీస్ సపోర్ట్ చేస్తుందండి. అధికారులు ప్రభుత్వాలది అందరి సపోర్ట్ పెట్టుకొనే చెరుకూరి సుజాత అనే రౌడీ లేడీ రౌడీ నున్న రమణ అనే వ్యక్తి ఈ రోజు నా భర్తకి ఫోన్ చేసి నా భర్తకి దీనికి పూర్వపరాలు చెప్పాలంటే ఒక 40 రోజుల నుంచి చిన్న సైజు సినిమా జరుగుతుందండి. నేను మీకు విన్నవించుకుంటాను. 50 మంది గూండాలు, ఒకరోజు కర్రలు, ఒకరోజు కారం, ఒకరోజు బీర్ బాటిల్ తాగటం వేడేయటం. ఇంతకాలం నుంచి ఇంత జరుగుతుందని చెప్తున్నారు. పోలీసులకు మీరు సమాచారం ఇచ్చారా? పోలీసులు కనీసం మీకు రక్షణ కల్పించే కార్పొరేటర్గా నా తల్లో జుట్టు ఎంత ఉందో అన్నిసార్లు పోలీస్ 2 టౌన్ అధికారులకి ఉన్నతాధికారులకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక కార్పొరేటర్ చెప్పినా చలనం లేదంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ ఈ గూండాలకి ఈ ఇంట్లో ఉన్న గూండాలకు ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది వాళ్ళ సొంత విషయం. మీరు సాదాసీదా పౌరురాలు కాదు, మీరు కార్పొరేటర్, అది కూడా అధికార పార్టీ చెందినటువంటి కాంగ్రెస్ నేత. మీరు మీ ఆయన కూడా ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రభుత్వం మీదే ఉంది, అధికారంలో మీరే ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తున్నారు. అవతల వ్యక్తులకు ఎవరు మద్దతుగా నిలుస్తున్నారు? నేను చెప్తున్నానండి, చెరుకూరి శ్రీధర్ బాబు, చెరుకూరి శేఖర్ బాబు అనే వాళ్ళు 2 అన్నదమ్ములండి. శేఖర్ బాబు బామ్మద్ది గంగాధర్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి ఈ ఘటన జరగడానికి 3 రోజుల ముందు నా ఇంటికి వచ్చి మేము
మాకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, మంత్రులు అండదండలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అండదండలు ఉన్నాయి. నరేందర్, నువ్వు అనేవాడివి కాముగా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలి అంటే, చీ అన్న మేము ఇలా బతికేవాళ్ళంటే, మిక్కిలినేని నరేందర్ అనేది ఒక బ్రాండ్. ఏ సామాన్యుడికైనా నరేందర్ అంటే న్యాయమూర్తి అని తెలిసిద్ది. మీ విధంగా డబ్బులు తీసుకొని పంచాయతీలు చేసేవాళ్ళం కాదు. మీరు కూర్చొని గత 15 సంవత్సరాలుగా కోర్టులో వేసుకున్నారు. అప్పుడు తీసుకుంటే మీరు బిజినెస్ చేసుకుంటే 200 సంపాదించుకునే వాళ్ళు. నేను ఆడపిల్లని, నేను చెప్తున్నా, ఇప్పటికైనా కుటుంబ సభ్యుల వరకు కూర్చొని మీ ఆస్తి పంచుకోండి. ఒక 10 అటో ఇటో ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు వినలేదు మన మాట. 40 రోజుల నుంచి కూడా 2 పోలీస్ అధికారికి మంచిగా చక్కగా నా గుళ్ళో ఉన్న కుర్చీలే తీసుకొచ్చి వేసుకొని 2 అధికారులు ఇచ్చి గూండాలకి 50 మంది గూండాలకి కర్మ ఏంటంటే పోలీస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇది చిదంబరం రహస్యం అండి. పోలీస్ అనేది గూండాలకి గత 40 రోజుల నుంచి సపోర్ట్ చేస్తుందంటే అది చిదంబరం రహస్యం. అన్నదమ్ములు, ముచ్చే అన్నదమ్ముల పంచాయతీ. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకున్నాయి అన్నదమ్ములు, సామాన్యుడికున్నాయి, కోటీశ్వరుడుకున్నాయి అన్నదమ్ముల పంచాయతీలు. పోలీసు 40 రోజులు కాపలా కాసిన చరిత్ర వీడియోస్ కాలనీ, ఖమ్మం పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ గవర్నమెంట్ పరువు తీసిందండి. మీ భర్తకి ప్రాణహాని ఉందనుకుంటున్నారా? ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ గా? ఈ రోజు మధ్యాహ్నం 3 వ్యక్తులు ఎందుకు వెళ్ళారు బాబు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎందుకు వెళ్ళారు బాబు, సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి నువ్వే కదా వెళ్ళిందా, నువ్వేంట్రా నున్న రమణ గాడు అనే వాడికి ఫోన్ ఇచ్చి, ఇగో రున్న రమణ మాట్లాడతాడని నా భర్తకి ఫోన్ ఇచ్చి, నున్న రమణ గాడు అంటే ఇక్కడికి రమ్మను, నా భర్త నేను చూస్తా, గుండాలు ఇంట్లో ఉన్నారు, పోలీస్ తీసుకురమ్మని గత 2 అవర్స్ నుంచి నేను ఇక్కడ ఒక ఆడపిల్లగా సామాన్యురాల్లాగా నేను చేస్తున్నా. సామాన్యుడికి ఏ విధమైన స్పందన ఉంటుందండి? ఒక కార్పొరేటర్కే లేదు. పోలీస్ అధికారులు, ప్రోత్సహించిన వాళ్ళు, సంఘటన చేసిన వ్యక్తులు, చేయించిన వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి కాపలా మీరు మీడియా చూపించండి. వాళ్ళ గేటుకి నేను ½ అన్ అవర్ టైం ఇచ్చా, ఇంకొక ½ అన్ అవర్ అడిగారు, ఇచ్చా, 1 అవర్ ఇచ్చా, ఇంతవరకు తీసుకురావట్లేదు. మరి నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటా. నా భర్తకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను వాళ్ళని. మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు కూడా మాకు సహకరించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కోరుకున్నానండి, పోలీసుని ప్రాధాయపడ్డా అండి. ఇప్పుడు 2 గంటల నుంచి ఇక్కడ జరుగుతున్న సినిమా అదే. 2 గంటల నుంచి పోలీసు మమ్మల్ని వెళ్ళమంటుందండి, బాధ్యతల్ని వెనక్కి వెళ్ళమంటుంది, గూండాలకు కాపలా కాస్తుంది. వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు, ప్రోత్సహించిన వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి కాపలా కాస్తుంది. మరి సమాజానికి పోలీసు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తుంది అనేది ప్రజలు తెలుసుకోవాలి, స్పందించాలి. దీని మీద పోలీసు ఒక బాధితురాలిగా, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ గా, ప్రజాప్రతినిధి ఉన్నటువంటి నాకే న్యాయం జరగట్లేదంటూ కూడా ప్రస్తుతం కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రత్యర్థులు తన భర్తను ఈ స్థాయిలో హత్య చేయడానికి యత్నిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఇప్పటివరకు స్పందించకపోవడం, కేవలం గూండాలకు రక్షణగానే వాళ్ళు నిలుస్తున్నారు తప్ప తమకు న్యాయం మాత్రం జరగట్లేదు. తక్షణమే సదరు గూండాలందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే బాధితులంతా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు చాలా మంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో మాత్రం 1 నుంచి 25 మంది వరకు కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అది వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల లేదంటే ప్రైవేట్ వ్యక్తుల, ఈ ఒక ప్రైవేట్ పంచాయతీకి సంబంధించి చేసేందుకే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారనే అంశానికి సంబంధించి మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం కొంత హై టెన్షన్ వాతావరణం మాత్రం ఖమ్మం నగరంలో నెలకొంది. అయితే పోలీసులు మాత్రం దాదాపు సుమారు 40 రోజులుగా ఖమ్మం నగరంలోని 54వ డివిజన్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక ప్రైవేట్ పంచాయతీ విషయంలో కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడం, అది రాజకీయ దుమారానికి కారణం కావడం, ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి 2 కుమారులకు సంబంధించినటువంటి ప్రైవేట్ పంచాయతీలో కొంతమంది రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ప్రస్తుతం ఈ స్థాయి వాగ్విధానికి దానం తీస్తుంది. ఇందులో ప్రధానంగా మజ్జన్ డాన్ ఒక వ్యక్తితో పాటు కొంతమంది రాజకీయ నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ కుటుంబ సమస్యలో ఇన్వాల్వ్ అవ్వడం, కొంత నిర్బంధం చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఇరు వర్గాలని పూర్తి స్థాయిలో ఎవరికి వారు అండదండలుగా రాజకీయ అండదండలను పూర్తి స్థాయిలో కొంత ప్రేరేపించడం కావచ్చు, కోరుకోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు 40 రోజులుగా 54వ డివిజన్లోని చాలా మంది కాలనీ వాసులు మాత్రం కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మరికొద్ది నిమిషాల్లోనే ఆ ఇంట్లోకి చొచ్చుకు వెళ్తాం, ఖచ్చితంగా దుండగులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయకుంటే తామే వాళ్ళని బయటికి తీసుకొచ్చి శిక్షిస్తామంటూ ఆ బాధిత మహిళ అయితే పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తుంది. ఇది వీళ్ళు స్నాన్ ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం 54వ డివిజన్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.